మార్కాపురం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పివి కృష్ణారావు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన పివి కృష్ణారావు ప్రమాణ స్వీకార మహోత్సవం బీజేపీ నాయకులు ఏర్పాటు చేయగా విశిష్ట అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర నాయకులు లంకా దినకర్, నాగోతు రమేష్, రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులతో పాటు పలువురు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. ముందుగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులరెడ్డి అధికారికంగా రాష్ట్ర అధ్యక్షులకు వేద పండితులచే వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. దేశంలో బలమైన పార్టీగా బీజేపీ ఉందని, ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని పివి మాధవన్ పిలుపునిచ్చారు. అత్యున్నత విజయం సాధించాలి కనుక మన యొక్క తల్లిని మాతగా అంటే మన యొక్క తల్లిగా కొలిచే ఒక గొప్ప సంస్కృతి, ఆ సంస్కృతిని కాపాడడం కోసం, అలాగే మనందరి ఆకాంక్ష భారత మాతకి ఎప్పుడు కూడా విజయం చేకూరాలి కనుక జై అనే ఆ యొక్క నినాదంలో ఇంత అర్థం ఉంది. భారత్ మాతాకి జై అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న మన పార్టీ నేషన్ ఫస్ట్ అంటే దేశమే మొదలు, దాని తర్వాతే పార్టీ, దాని తర్వాతే నేను అని పనిచేసే ఏకైక పార్టీ కనుక మనం అటువంటి పార్టీ కాబట్టి దేశంలో దేశభక్తయుక్త పౌరులు నిర్మాణం చేయాలని చెప్పి ప్రఖర దేశభక్తి మన నరనరాన నిండాలని, ఆ విధంగా ఉండగలిగితేనే దేశం ముందుకెళ్తుంది. అటువంటి ఒక గొప్ప యజ్ఞం గతంలో అనేక మంది చేయటం జరిగింది, అనేక మంది మన ప్రాంతంలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఎందుకు పనిచేస్తున్నారు 30-40 సంవత్సరాల నుంచి అంటే కేవలం దేశం కోసం, ధర్మం కోసం ఆ విధంగా చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మనందరం కూడా అటువంటి ఒక కాంక్షతో పనిచేస్తున్నాం. ఆ యొక్క కాంక్ష తప్పనిసరిగా అక్కడ ఢిల్లీలో ఉండే నాయకుల్లో ఉండడం కాదు, చిట్ట చివరి గ్రామంలో ఉండే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త హృదయాల్లో అది రగలాలి. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, నా రాష్ట్రాన్ని, నా ప్రాంతాన్ని, నా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అటువంటి ఆకాంక్ష మనందరిలో రగలాలి. ప్రతి కార్యకర్త కూడా తప్పనిసరిగా అనుకోవాలి. మార్కాపురం యొక్క చరిత్ర, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీ గెలవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడుండే రఘురామ్ గుప్తా గారు 1981లో మార్కాపురం మున్సిపాలిటీ గెలవడం జరిగింది. ఆయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. మా విశాఖపట్నం కూడా అంతే. విశాఖపట్నం కూడా 1981లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ గా మొట్టమొదటి కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ కి గెలవడం జరిగింది. ఆ విధంగా ప్రస్థానం జరిగింది. అందరూ అనుకోవచ్చు కమలం పువ్వు అందరికీ తెలియదు. పార్టీ ఏర్పడిన తర్వాత భారతీయ జనసంఘ యొక్క రూపాంతరం జనతా పార్టీ, జనతా పార్టీ నుంచి 1980లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఆ యొక్క కమల పువ్వు గుర్తు పైన మార్కాపురంలో గెలిచిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. తప్పనిసరిగా ఆ చరిత్రని మనం పునరావృతం చేయాలి. అంత బలంగా ఉండేది. అనేక మంది కార్యకర్తలు, అనేక మంది వివిధ క్షేత్రాలకు సంబంధించిన పూర్తి స్థాయి పూర్తి సమయం ఇచ్చి ఫుల్ టైమర్స్ ఏబీపీలో కానీ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు కానీ అందించిన భూమి యొక్క మార్కాపురం జిల్లా ఎప్పుడు చూసినా కూడా మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉండేది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ, ఉద్యమాలు కానీ, అనేక రకాల విషయాలు కానీ మా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇన్స్పిరేషన్ గా మార్కాపురం ఉండేది. మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ అనేక మంది కార్యకర్తలు ఆ విధంగా పనిచేసి ముందుకొచ్చారు కనుక అనేక మంది ఇక్కడ కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా విన్నతి, తప్పనిసరిగా మనందరం కలిసి కట్టుగా ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఆ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి. ఇవాళ మార్కాపురం కానీ, ఒంగోలులో కానీ పార్టీకి సంబంధించి అనేక రకాల విషయాల్లో కొంత విభేదిస్తున్నాం కనుక ఒకరు ముందుకెళ్తే ఇంకోళ్ళు వెనక్కి లాగే ఒక పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఉందని అనేక మంది మాటలు చెప్తున్నారు. కాదు, అలా లేదు అనే విషయాన్ని తప్పనిసరిగా కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మనందరం కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతి కార్యకర్త కలిసి నిరూపించాలి. లేదు, ఎటువంటి విభేదాలు లేవు, ఎవరు కూడా ఇటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దేశమంతా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది, మన గ్రామంలో ఎగరాలి అనే కాంక్ష మనందరిలో ఉండాలి. మనందరి యొక్క కర్తవ్యం తప్పనిసరిగా ప్రతి ఊరిలో మన పార్టీ జెండా ఎగరాలి. కనుకనే మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. మనందరం కూడా ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తల గణం, ఆ గణాన్ని ఆధ్వర్యంలో అక్కడ జెండా, ఆ జెండా నీడలో ఇందాక మనకి దినకర్ గారు చెప్పారు ఏ కార్యక్రమాలు చేసామో గ్రామానికి. మీరు కానీ గమనిస్తే ప్రతి గ్రామానికి సంబంధించిన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి చలవ కారణంగా
రాష్ట్రంలో మన అనుకూలమైన ప్రభుత్వం ఉండటం కారణంగా అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. ఊర్లో మీరు అడుగు పెట్టిన వెంటనే కనిపించే సీసీ రోడ్, ఆ రోడ్డు పక్కన ఉన్న కాలువలు, ఆ కాలువల పక్కన ఉన్న ఎల్ఈడి లైట్ ల్యాంప్ పోల్స్, అలాగే ఊర్లో ఉండే ఏదైతే అంగన్వాడీ కేంద్రం, ఊర్లో ఉండే రైతు భరోసా కేంద్రం, ఊర్లో ఉండే సచివాలయం, ఊర్లో ఉండే విద్యాలయం, ఊర్లో ఉండే వైద్యాలయం, ఊర్లో ఉండే శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు 90% పైగా ఆ నిధులతోనే నిర్మించబడ్డాయనే విషయం తప్పనిసరిగా ప్రజలందరికీ తెలియజేయాలి. కేవలం